ఇప్పటివరకు వచ్చినటువంటి అంశాలకు సంబంధించి మనం పరిశీలించాం వార్తల్లోని అంశాలు. ఈ అంశాలకు సంబంధించి విశ్లేషించడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నిఖిల్ గారు ఉన్నారు. నిఖిల్ గారు నమస్తే అండి. నిఖిల్ గారు, ప్రధానంగా నిన్న ఆర్ఎస్పీ గారు ఏదైతే బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆయన స్కూళ్ళకు సంబంధించి స్కామ్ సంబంధించి విత్ ఎవిడెన్స్తో సహా క్లియర్ కట్గా ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి చాలా ఆధారాలతో సహా చాలా వివరించినటువంటి సందర్భం. ఇంత పెద్ద ఎత్తున స్కామ్ ఎట్లా జరుగుతుందో అనుకోలే స్కూళ్ళ విషయంలో. రేపు అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ అవుతుంది. ఈ నేపథ్యంలో అసలు ఈ స్కామ్ సంబంధించి ఏమంటారు మీరు? ముందుగా మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీనివాస్ యాదవ్ గారికి, టీ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందో ఈ 30 నెలల కాలానికి సంబంధించి చూస్తే దేశవ్యాప్తంగా కాంగ్రెస్కి ఏదైతే సీ ఫర్ కాంగ్రెస్, సీ ఫర్ కరప్షన్ అన్న పేరుందో సేమ్ దాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా రేవంత్ రెడ్డి గారు పావులు గదుపుతూ ఉన్నారు. మీరు ఏ రంగాన్ని చూసినా కూడా ఎక్కడికక్కడ గుట్టలుగా పేరుకుపోయినటువంటి అవినీతిని మనం చూస్తూ ఉన్నాము. ప్రధాన ప్రతిపక్షం తరపున బీఆర్ఎస్ అయితే ఏంది, సమాజంలో ఉన్నటువంటి అనేక మంది రాజకీయాలతో కలిసి పనిచేసే వాళ్ళు అయితేనేమి అనేక స్కామ్లను ఈ రోజుకు పబ్లిక్ డొమైన్లోకి తీసుకొచ్చిన పరిస్థితి. దాంట్లో భాగంగా నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా గతంలో ఏదైతే గురుకులాలకు సంబంధించి అద్భుతంగా తను పనిచేసినరో అటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ గారు కూడా అనేక స్కామ్లను నిన్న పబ్లిక్ డొమైన్కి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇదే రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందే ఏం చెప్తా ఉంటారు, విద్యార్థులకు సంబంధించి మేము ఒక భరోసా ఇస్తూ ఉన్నామని చెప్పి ప్రియాంక గాంధీ గారిని మిగతా వాళ్ళందరినీ తీసుకొచ్చి కూడా రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పెంచుతాము, ఇంకోటి చేస్తాము అని చెప్తూ పోయినరు. ఈ రకంగా చెప్తూ పోయి వాళ్ళ ప్రధానమైనటువంటి హామీ ఏంటంటే ప్రతి విద్యార్థికి కూడా 5 లక్షల రూపాయలతో విద్యా భరోసా కార్డు అన్నారు. ఈ రోజు వరకు కూడా ప్రభుత్వానికే దాని మీద ఎటువంటి ఆలోచన లేనటువంటి పరిస్థితి. విద్యార్థులందరికీ కూడా మహిళలకందరికీ కూడా స్కూటీలు ఇస్తామన్నారు విద్యార్థినులకు. దాని మీద ఈ రోజు వరకు ఆలోచన లేకపోయినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా పక్కన పెడుతూ ప్రధానంగా విద్యారంగానికి సంబంధించి 8% ఉన్నటువంటి బడ్జెట్ను 15% తీసుకుపోతామన్నారు. నిన్నగాక మొన్న 3 లక్షల కోట్లతో బడ్జెట్ పెట్టి కూడా మళ్ళీ అదే 7-7.5% పరిమితం చేసినటువంటి పరిస్థితి. ఇట్లా చూస్తూ పోతూ విద్యారంగాన్ని మొత్తాన్ని తప్పుదోవ పట్టిస్తూ స్వయంగా రేవంత్ రెడ్డి గారే విద్యార్థులకు సంబంధించిన సమావేశాల్లో బూతులు మాట్లాడుతూ ఈరోజు బూతుపితగా వర్ధిల్లుతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాము. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కానీ మొత్తం తెలంగాణ సమాజంతో పాటు విద్యార్థులకు సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని ఒక 24-25 రకాల మెనూతో ప్రభుత్వ స్కూళ్లను అప్లిఫ్ట్ చేసే ప్రయత్నం చేసిండ్రు. విద్యార్థులకు అక్కడనే బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. గతంలో 300 ఉన్నటువంటి గురుకుల స్కూళ్లను 1022కు తీసుకుపోయి ఏకదాటిన అప్లిఫ్ట్ చేసినటువంటి చరిత్ర మనం చూసినాము. ఈరోజు ఏం జరుగుతూ ఉంది, స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో, విద్యాశాఖ మంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు అక్కడో ఇక్కడో ప్రెస్ మీట్లకు, కాంక్లేవ్లకు అటెండ్ అవుతూ జాతీయ స్థాయి మీడియా సమావేశాల్లో కూడా విద్యారంగాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో 27,000 ఉన్నటువంటి ప్రభుత్వ స్కూళ్లను కేవలం 4,000కు కుదిస్తాము అని చెప్తా ఉన్నారు. అంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. తను ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు, ఎవరిని తక్కువ చేసే ఆలోచనలు చేస్తూ ఉన్నారని. ఈ మాట నేను ఎందుకంటా ఉన్నా అంటే ఇదే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏం చెప్తా ఉంటుందంటే రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలతోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మేము కడతామని చెప్పి ఈ రకంగా ప్రభుత్వం జీవోలు విడుదల చేస్తూ ఉంటుంది. అఫీషియల్ జీవో కాపీ ఇది. 200 కోట్లతో ఒక్కో నియోజకవర్గానికి అని చెప్తూనే రాష్ట్రంలో దాదాపుగా 20,000 కోట్లతో 100 నియోజకవర్గాల్లో ఈ ప్రాజెక్టును మేము మొదలు పెడతా ఉన్నాము అని చెప్తా ఉన్నారు. 27,000 ఆల్రెడీ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలను 4,000కు కుదిస్తామని చెప్తున్నటువంటి మీరు ఈరోజు 20,000 కోట్లతో ఈ ప్రాజెక్ట్ ఎందుకు టేకప్ చేసిండ్రు, ఎవరి కోసం టేకప్ చేసిండ్రు, ఏ కాంట్రాక్టర్ల జేబులు నింపుతూ మీ ధనదాహం కోసం ఈరోజు టేకప్ చేసిండ్రు అన్నది తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవైపు మీరే చెప్తారు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా ఇబ్బందులు పడతా ఉన్నారని. అప్లిఫ్ట్ చేసే ఆలోచనలు పక్కన పెట్టి ఉన్నదాన్నే కుదిస్తూ వెనక్కి నెట్టే ఆలోచనలు మీరే చేస్తూ ఉంటారు. ఏ ప్రభుత్వ పాఠశాలకు పోయినా కూడా ఈరోజు ఆ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కానీ, లంచ్ స్కీమ్ కానీ, మిడ్ డే మీల్స్ కానీ కంప్లీట్గా సైడ్ లైన్ అయ్యి పురుగులు పడి, సాంబార్లో కూడా పురుగులు వస్తూ, అన్నంలో గుండుపిండులు వస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో. ఒకవైపు పరిస్థితి అంతా ఈ రకంగా ఉంటా ఉంటే స్వయంగా రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ అక్కడ ఉన్నటువంటి కోస్గిలో కానీ, మిగతా ప్రాంతాల్లో కానీ, బొమ్రాజ్పేటలో కానీ విద్యార్థులంతా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. కుక్క కాట్లు జరుగుతూ ఉన్నాయి, పాము కాట్లు స్కూళ్ళలోనే జరుగుతూ ఉన్నాయి. వీళ్ళ పరిపాలనలో
రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రితో పాటు ముఖ్యమంత్రిగా ఉండి తనే హోంమంత్రిగా కూడా ఉండి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూళ్ళలో ప్రిన్సిపల్ రూమ్లలో హెడ్ మాస్టర్ల రూమ్లలో బీర్ బాటిళ్లు దొరుకుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ రకంగా రాష్ట్రంలో విద్యారంగం మొత్తం సైడ్ లైన్ అయ్యి ఎక్కడికక్కడ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు దోచుకోవడం దాచుకోవడం మాత్రమే వీళ్ళ ఎజెండాగా పెట్టుకున్నటువంటి పరిస్థితి. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఎక్కడికక్కడ పటిష్టంగా విద్యారంగాన్ని ముందుకు తీసుకుపోయి గురుకుల విద్యార్థులను దేశ స్థాయిలోనే అనేక పోటీ పరీక్షల్లో కానీ లేదంటే దేశ స్థాయిలో గౌరవం తెచ్చే అనేక స్కీమ్లకు గతంలో ఉన్నటువంటి గురుకుల విద్యార్థులు ఎంపికైన పరిస్థితులు చూసినాము. ఈరోజు ఎక్కడికక్కడ వెనక్కి పోతూ ఆత్మహత్యల దిశగా పోతూ 500, 600, 700 మంది విద్యార్థులు ఈరోజు వరకు ఆసుపత్రుల పాలైన పరిస్థితులు చూసినాం మనము. ఇంకొక అడుగు ముందుకేసి స్కూళ్ళలోనే వీళ్ళు ఫెసిలిటీస్ కానీ ప్రొవిజన్స్ కానీ సరిగా ఇవ్వక దాని మీద అసలు మానిటరింగ్ సిస్టమ్ లేక విజిలెన్స్ లేక ఏం జరుగుతూ ఉంది ఈరోజు హాస్టళ్లలో రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఉన్న విద్యార్థులకు ఎలుకలు గరుస్తూ ఉన్నాయి, ఎలుకలు కొరుకుతూ ఉన్నాయి వాళ్ళను. ఇటువంటి పరిస్థితులు మీ పాలనలో ఉత్పన్నమవుతున్నటువంటి కానీ ఇంకొక అంశం నిఖిల్ గారు, ప్రధానంగా ఏదైతే రేవంత్ సర్కారు ఏదైతే అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి హామీ ఇది, ప్రధానంగా ఏ హామీ నెరవేర్చలేదు, ఈ హామీ కూడా తొంగదొక్కుతున్నటువంటి అంశం. స్కూళ్ళకు సంబంధించి ఫీజు నియంత్రణకు సంబంధించి చట్టం తీసుకొస్తామని చెప్పారు. ఆ చట్టంకి సంబంధించి ఎక్కడా కూడా ఇప్పటివరకు ప్రస్తావన లేదు. ఆల్మోస్ట్ 30 నెలల వీళ్ళ పరిపాలన అయిపోతుంది. ఇప్పుడు రేపటి నుంచి ఏమో కొత్త అకాడమిక్ స్టార్ట్ అవుతుంది. ఫీజులు ఇష్టానుసారంగా ప్రైవేట్ స్కూళ్ళు వసూలు చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. చట్టం తీసుకురావాలన్న ఆలోచనను ఎందుకు తుంగలో తొక్కుతున్నారు అనుకోవాలి వీళ్ళు? రేవంత్ రెడ్డి గారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్ననాడు అనేక సార్లు ఫీజు నియంత్రణల గురించి ప్రైవేట్ స్కూల్లో దోపిడీ గురించి మాట్లాడినరు. చైనా కాలేజీలు ఏవైతే చైతన్యాలు, నారాయణలు ఇట్లాంటివి ఉన్నాయో వాటన్నిటిని మేము అవతల వారేస్తామని కూడా చెప్పినారు. ఈరోజు ఏమైంది రేవంత్ రెడ్డి గారు? 30 నెలలు గడుస్తూ ఉంది, 2.5 సంవత్సరాలు గడుస్తూ ఉంది, సగం టైం అయిపోయింది మీకు ఇచ్చినటువంటి పీరియడ్లో. ఈ రోజు వరకు కూడా మీరు ఎందుకు అటువంటి ఆలోచనలు చేయలేకపోతా ఉన్నారు? ఫీజులు ఎక్కడికక్కడ ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా ప్రభుత్వ స్కూళ్ళన్నీ కూడా ముక్కుబిండి వసూలు చేస్తున్నాయి. సామాన్యుడు ఈరోజు ప్రైవేట్ స్కూల్కి పోయే పరిస్థితే లేదు. ప్రైవేట్ స్కూల్ అంతా ఆ లెవెల్లో దోపిడీ చేస్తూ ఉంటే కూడా మీ విజిలెన్స్ ఏం చేస్తూ ఉంది, మీ ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తూ ఉంది? ఈరోజు ఇవన్నీ పక్కన పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉంటారంటే, భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరన్నా స్కూళ్ళు పెట్టుకుంటా ఉంటే వాటి ఇనాగ్యురేషన్లకు ప్రైవేట్ స్కూళ్ళు ఏ రకంగా ఇంకా అప్లిఫ్ట్ కావాలనేది ప్రమోట్ చేసే కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా అటెండ్ అవుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. రాజకీయంగా విభేదిస్తామంటారు, ప్రైవేట్ స్కూల్లో ఇనాగ్రేషన్లకు పోతారు, అనేక స్కూళ్ళు దోపిడీ చేస్తూ ఉంటే కూడా దాని మీద కనీస ఎంక్వైరీలు ఉండవు, కనీస ఆలోచన ఉండదు. ఫీజు నియంత్రణ గురించి కనీస పట్టుదల కూడా వాళ్ళకు ఏ రకంగా కూడా ముందుకు తీసుకుపోయే ఆలోచన లేదు. ఇవన్నీ పక్కన పెడుతూ మళ్ళీ ఇంకో రకంగా ఏం చేస్తూ ఉంటారు, వీటన్నిట్లకు వంతపాడే విధంగా ప్రైవేట్ స్కూల్ అన్నిట్లను మేము 20-22% తగ్గించేస్తాము అని చెప్తూ ఉంటారు. దీని అర్థం ఏంది? ఈరోజు మీరు ఈ రకంగా తగ్గిస్తూ విద్యార్థులందరినీ కూడా ప్రైవేటు పాఠశాలల బాట పట్టాలి అని మీరే ఇంటెన్షనల్గా కూడా ప్రైవేట్ స్కూళ్లను అప్లిఫ్ట్ చేసే ఆలోచనలు చేస్తున్న పరిస్థితులు. ప్రైవేట్ స్కూళ్ళ దోపిడీకి సామాన్యులను, పేద బడుగు బలహీన వర్గాలందరినీ కూడా బలి చేయాలనే ఆలోచనలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఇటువంటి ఆలోచనలు మానుకోండి. ఇటువంటి యంగ్ ఇండియా స్కూళ్ళు ఎవరి కోసం, ఏ కాంట్రాక్టర్ల కోసం కడతా ఉన్నారో ఆలోచన చేయండి ఒక్కసారి. ప్రభుత్వ స్కూళ్లను వీలైతే పెంచండి, ఉన్న వాటిని అప్లిఫ్ట్ చేయండి, దాంట్లో సమస్యలు ఏవైతే ఉంటే వాటన్నిటిని తీర్చండి. ఇవన్నీ పక్కన పెట్టి కేవలం మీరు ప్రైవేట్ స్కూళ్లను మాత్రమే అప్లిఫ్ట్ చేసే విధంగా, ప్రభుత్వ స్కూళ్లను మొత్తం వెనక్కి నెట్టే విధంగా, తెలంగాణ విద్యార్థుల పాలిట ఈరోజు మరణ శాసనం రాసే విధంగా మీరు నిర్ణయాలు తీసుకునేవి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని పక్కన పెట్టి నిజంగా మీ మేనిఫెస్టోలో ఈ రకంగా ఏవైతే విద్యాశాఖకు సంబంధించి అనేక హామీలు ఇచ్చిండ్రో వీటన్నిట్లను కూడా అమలు చేసే కార్యక్రమాన్ని ముందట పెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు అని మేము తెలియజేస్తా ఉన్నాం. రైట్, మీరు మాత్రం ప్రభుత్వ స్కూళ్ళని ఇంకా పెంచాలని చెప్పేసి మీరు కోరుతున్న రిక్వెస్ట్ చేస్తున్నారు. కాకపోతే కాంగ్రెస్ సర్కార్ మాత్రం ప్రభుత్వ స్కూళ్ళను మొత్తానికి ఇంకా తగ్గించే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అలాగే ఇది కీలకమైనటువంటి అంశం. దీనికి సంబంధించి రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిన్న జరిగింది. ప్రొఫెసర్లు అలాగే మేధావుల సంఘం కూడా వాళ్ళు కూడా పాల్గొన్నారు. బడిలేని ఊరు ఉంటుందా అని కూడా వాళ్ళు ప్రశ్నించారు. ప్రధానంగా ఆయన స్పీచ్ అంశం సంబంధించి కూడా ప్రస్తావన తీసుకొచ్చారు. రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రభుత్వం సంబంధించి చాలా విషయాలు అక్కడ ప్రస్తావన వచ్చాయి. వాటి గురించి మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, ప్రధానంగా స్కూళ్ళకు సంబంధించి ఓవైపు ఏమో స్కూల్కి సంబంధించి ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి స్కామ్ల పరంపర కొనసాగుతుంది. అలాగే ఇంకోవైపు ఏమో స్కూళ్ళ కుదింపు అంశం కూడా వస్తున్నటువంటి అంశం. ప్రధానంగా ఈ స్కూళ్ళ కుదింపు అంశం సంబంధించి మేధావి వర్గం కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు నిన్న రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. చాలా చాలా సీరియస్ అయినటువంటి అంశం మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా ఉన్న 20,000 స్కూళ్ళల్లో 23,000 స్కూలు తీసేస్తే మిగతా 4,000 స్కూళ్ళతోటి పేదలకు ఎట్లా విద్య అందిస్తారు మీరు, ఏంటి ఈ నిర్ణయాలంటూ కూడా వారు ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సమాధానం దొరుకుతుంది అనుకోవాలా? ముందుగా మీకు, అదేవిధంగా మిత్రుడు
నిఖిల్ గారికి, టీ న్యూస్ ప్రేక్షకులకు శుభోదయం. తెలంగాణ దాదాపు 6 దశాబ్దాలలో ఎడ్యుకేషన్ అంటే చదువు అల్లకల్లోలమై పరిపాలకుడు పరిపాలిస్తే ఏ విధంగా ప్రైవేట్ స్కూల్స్ అంతకుముందు నిజాం పరిపాలనలో యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీని అంటే ఒక మొన్న ఎక్కడ చదివిన తెలంగాణలో చదివే లేదు అనే ఒక నాయకుడు మాట్లాడుతుండే. అంటే అంత నిజాం గారు అంత గొప్పగా ఆలోచించి యూనివర్సిటీలు ఇక్కడ కట్టుకొని తర్వాత ఆంధ్ర పాలకుల చేతిలో పోయిన తర్వాత ఇక్కడ విద్యా వ్యవస్థ ఎంత ఆగమాగం అయిపోయింది. తర్వాత 15 ఏళ్ల పోరాట ఫలితం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత ఒక లంబాడి బిడ్డ ఎవరెస్ట్ శిఖరం ఎక్కింది. ఇది సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ప్రవీణ్ గారి ఆధ్వర్యంలోనే ఆ రోజు గురుకుల సెక్రటరీ ఉండే. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే 15 సంవత్సరాలు నిరంతర పోరాటం చేసి తెలంగాణ సాధించుకొని మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని, నాణ్యమైన విద్య అందియాలని 1000కి పైగా గురుకులాలు పెట్టి ఆ పిల్లలకు కార్పొరేట్ స్థాయిలో ఎడ్యుకేషన్ అందించి అదేవిధంగా ఒక వర్గాలకు కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకి కాదు, ఇతర వర్గాల పేద పిల్లలకు కూడా స్కాలర్షిప్లు ఇచ్చి అదేవిధంగా ఇతర దేశాలకు కూడా వాళ్ళకి ఇచ్చి పేద బ్రాహ్మణులకు వివేకానంద స్వామి పేరు మీద స్కాలర్షిప్ ఇచ్చి ఒక నాణ్యమైన విద్యను మనం ఇచ్చి పిల్లలకు భవిష్యత్తును బంగారు బాట వేస్తుంటే ఈరోజు ఓన్లీ అమలు కానీ హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు అని చెప్పి 100 రోజులలోనే మేము ఆహా ఓహా అని చూపించి ఈరోజు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ. నేనేమంటున్నా, నిన్నగాక మొన్న కదనయ్యా, నిన్నగాక మొన్న నువ్వు కమిషన్ వేసినావు కదా, ఆకునూరు మురళని ప్రపంచ మేధావితో కమిషన్ వేసినావు కదా, ఆ కమిషన్ రిపోర్ట్ ఏం చెప్తుంది? ఆ కమిషన్ రిపోర్ట్ ఎందుకు అమలు చేయలేకపోతున్నావు? ఈరోజు ఒక పౌర హక్కుల సంబంధించిన ఒక ప్రొఫెసరు అరగోపాలు రౌండ్ టేబుల్ పెట్టి మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? నువ్వు చదువునే ఇవ్వకపోతే నువ్వు ఈరోజు ఈ రాష్ట్రానికి నువ్వు పరిపాలకుడు ఎట్లయితావు? ఇప్పటి వరకు దాదాపు 30 నెలలు అవుతుంది విద్యాశాఖకు ఒక మంత్రిని అలర్ట్ చేయలేని ఒక సిగ్గుమల్ల ముఖ్యమంత్రి. ఈరోజు నేను చెప్తున్నా, ఎంత బాధ అండి. మా పిల్లలకు ఒక విద్యాశాఖ మంత్రి ఉండాలి, ఎందుకు నీ దగ్గర పెట్టుకున్నావు? నువ్వు హోంశాఖ పెట్టుకో, నువ్వు ముఖ్యమంత్రిగా ఇంకో మున్సిపాలిటీ శాఖగా రెవెన్యూ శాఖ దగ్గర పెట్టుకో, పైసలు వచ్చేటి అన్ని నీ దగ్గర పెట్టుకో, కానీ మా పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే విద్యాశాఖ కడను దగ్గర పెట్టుకుంటువి. ఈరోజు గురుకులాలలో పిల్లలు విష పదార్థాల ఆహారాలు తిని కలుషితమైన నీళ్లు తాగి 100 మంది పిట్టలలాగా మా బిడ్డలు చనిపోతుంటే ఒక మంత్రి అంటారు వాళ్ళు కురుకురే తిని చనిపోయినరట. కురుకురే ఈ రాష్ట్రంలో ఎవరు తినరా అంటే నేనేమంటున్నా, బాధతో మాట్లాడుతున్నా. మా పిల్లలు ఇప్పుడిప్పుడే తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్లలో మంచిగా చదువుకుంటున్న సమయంలో పిరికెడు అన్నము నాణ్యమైన ప్రోటీన్ ఫుడ్ తింటున్న సమయంలో ఈరోజు నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పిల్లల పరిస్థితి ఏంది? 100 మంది పిట్టలాగా రాలిపోతుంటే ఈరోజు హాస్టళ్ళ పరిస్థితి ఏంది? నేనేమంటున్నా, నువ్వు విద్యాశాఖ కమిషన్ వేసినావు కదా, విద్యాశాఖ కమిషన్ ఏం చెప్పిందో మాట్లాడు. విద్యా కమిషన్ ఏం చెప్పిందో నువ్వు చర్చించు, మేధావులతో మాట్లాడు, నీ మంత్రివర్గంతో మాట్లాడు, అలా ఏం జరిగిందో నువ్వు చెప్పు. ఇప్పటి వరకు చెప్పబోయింది. ఇంకొక విషయం ఏంటంటే సురేష్ గారు, ఆ విద్యా కమిషన్ చైర్మన్ రాజీనామా చేసిపోయాడు. ఎంత అద్భుతం చూడండి. ఇప్పుడు ఆయననేమో పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్ మీద, కేసీఆర్ గారి మీద, తెలంగాణ మీద విరుసుకబడ్డ ఆయన విద్యా కమిషన్ రాజీనామా చేసుకోవడానికి కారణం ఏంటి? అసలు ఎందుకు రాజీనామా చేసి? నేనేమంటున్నా, ఆయన నెత్తి కాదు కత్తి కాదు, చేసిన రోజులు 7 నెలలు తెలియదు, పోరాటంలో 7 నెలలు తెలియదు. ఈరోజు ప్రభుత్వాన్ని కేసీఆర్ గారి మీద నిందలేసిండు, ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చిండు, ఆయనకు పోస్ట్ ఇచ్చిండ్రు. ఆ పోస్ట్ ఇచ్చినాక ఏం చేసినావు నాయన అంటే, నువ్వు గవర్నమెంట్లో ఉండి పని చేయాలి కదా. నువ్వు ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తేయడం కోసం బీఆర్ఎస్ పార్టీని ఆగమాగం తిట్టినావు కదా. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేవు? ఎందుకు పని చేయమని చెప్తలేవు? ఎందుకు రోడ్డు మీదకి వస్తలేవు? అంటే పదవులు రాగానే పెదవులు మూసుకపోయినాయా? అంటే విద్యా కమిషన్ అనేది ఒక ఫేక్ కమిషన్ అనేది అర్థమవుతుంది కదా. విద్యా కమిషన్ సూచనలు చెప్పింది ఏమిందో నువ్వు ఇప్పటివరకు చెప్పలే కదా, నీ సెక్రటరీ చెప్పలే కదా, ఒక రివ్యూ జరగలేదు. అంత కమిషన్ వేస్తే ఆ కమిషన్ మీద రివ్యూ జరగలేదు ఇప్పటివరకు. నేనేమంటున్నాను, ఎంత బాధాకరం. ఒకవైపేమో విద్యా కమిషన్ వేస్తావు, ఒకవైపేమో స్కూల్ బంద్ పెడతావు. ఎంత కుట్రదాగి ఉందో ఈరోజు ఈ తెలంగాణలో ఉన్న తల్లిదండ్రులు ఆలోచించాలి. ఎంత బాధ అవుతుందంటే ప్రైవేట్ పాఠశాలలో పోతే ఈరోజు సురేష్ గారు ప్రతి తల్లిదండ్రులు ఎక్కడో కాడ ఫీజుల మీద ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ స్కూళ్ళల్లో. ఇంకొక విషయం చెప్పాలి, నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఈ ప్రభుత్వ టీచర్లు కొంచెమన్నా సోయి ఉండాలి కదా. అరే ప్రభుత్వ స్కూల్స్ మూసివేస్తాండ్రు, మనం ఏడబోయి పని చెప్పాలి, ఏడబోయి చదువు చెప్పాలి అనేది ఉండాలి కదా వాళ్ళకి. సోయి వాళ్ళు కూడా మాట్లాడతలేరు.
ఎన్ని సంఘాలు ఉన్నాయి టీచర్ల సంఘాలు? ఒక 5-6 సంఘాలు టీచర్ల సంఘాలు మాట్లాడాలి కదా. ప్రభుత్వం పైన స్కూళ్ళు ముయ్యొద్దు అని చెప్పాలి కదా. నువ్వు చెప్తేనే కదా నీ పిల్లలకు చదువు చెప్పుకునే అవకాశం నీకు ఉంటుంది కదా. తెలంగాణ పిల్లలు ఉండరు కదా. నువ్వు నాణ్యమైన విద్య అందియలేక నువ్వు స్కూళ్ళను బెదిరిస్తుంటే 23,000 స్కూళ్ళు మూసివేస్తానంటే వాడు ఎక్కడ పోయి చదువుకోవాలి పిల్లలు? తల్లిదండ్రుల మీద ఎంత భారము. నేనేమంటున్నానంటే మొత్తం సభ్య సమాజం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రజా సంఘాలు మాట్లాడాలి, కుల సంఘాలు మాట్లాడాలి, అన్ని ఉద్యమ సంఘాలు మాట్లాడాలి, టీచర్ల సంఘాలు ముందు ఉండి పోరాటం చేయాలి. ఈరోజు ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది, కొట్లాడుతుంది. ఈ ఒక్క ఇష్యూ కాదు, కాంగ్రెస్ చేసే ప్రతి స్కామ్ను మేము బయటకు తీసుకొస్తాం. ఒక్క స్కామ్ కాదు, ఈ 30 నెలల్లో ఎన్ని స్కాములు చేసిరో అన్ని స్కామ్లను బయటకు తీసుకొస్తున్నాం. కానీ నేనేమంటున్నానంటే ఇప్పుడు బాధ్యత టీచర్లది ఉన్నది, ఇప్పుడు బాధ్యత తల్లిదండ్రులు ఉన్నది, ఇప్పుడు బాధ్యత తెలంగాణ పౌరులను ఉన్నది. ఆ పౌర సమాజం స్పందిస్తలేదు. నేనేమంటున్నానంటే ఇంత పెద్ద కుట్ర జరుగుతుంటే ఒకవైపు ఏమో కమిషన్ వేస్తావు, ఎంత అద్భుతం చూడండి. కమిషన్ వేసి ఈ స్కూళ్లను మన విద్యా విధానాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనో కమిషన్ వేసినావు మేధావులతో. ఒకవైపు ఏమో 23,000 స్కూళ్ళు బంద్ చేస్తున్నావు. ఏం ద్రోహం నాయన ఇది? ఎటువైపు తీసుకుపోతున్నావు నువ్వు? మా పిల్లలకు చదువు రావద్దు అనుకుంటున్నావా? మా పిల్లలు చదువుకోవద్దు అనుకుంటున్నావా? మా పిల్లలు ఉద్యోగాలకు పోవద్దు అనుకుంటున్నావా? అభివృద్ధి కావద్దు అనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు రేవంత్ రెడ్డి? మాట్లాడు, ఈరోజు చర్చించు. లేదా విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేయి. నువ్వు ఎందుకు నీ దగ్గర విద్యాశాఖ మంత్రి? ఒక్క రోజైనా రివ్యూ చేసినావా? మా బిడ్డలు చనిపోతుంటే రివ్యూ చేసినావా? నీ 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 హామీల పత్రంలో పెట్టుకున్నావు కదా మేనిఫెస్టోలో. మండలానికి ఒక స్కూలు, అద్భుతమైన స్కూలు కట్టి మొత్తం మండలంలో ఉన్న గ్రామాలలో ఉన్న పిల్లలందరినీ ఆ స్కూల్ తీసుకొస్తారు. ఎక్కడన్నా ఇంతంత పిరికెడ్ మట్టేసినావా? ఎక్కడన్నా ఒక స్కూల్ ఓపెన్ చేసినావా? ఏనన్నా పునాది తీసినావా? ఏనన్నా ఒక రైతు పెట్టినావా? ఏం లేదు. యంగ్ ఇండియా స్కూల్ అని కూడా పెట్టినావు, ఒక స్కామ్ తీసుకొస్తున్నావు. అది కూడా ఒక స్కామే. అందులో పైసలను పెట్టి అక్కడి నుంచి ఎత్తుకపోవాలని. నేనేమంటున్నా, ఈరోజు విద్యా వ్యవస్థను అస్తవస్తం చేసి పేద దళిత బహుజన పేద వర్గాలకు చదువు రాకుండా కుట్ర చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆ చదువు వస్తే ప్రశ్నిస్తారని తెలుసు, ఆ ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వం కూలిపోతుందని తెలుసు. అందులో భాగంగానే ఈరోజు నోటిఫికేషన్ లేవు, ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ లేవు. ఏది రాహుల్ గాంధీ అశోక్ నగర్కి వచ్చి మాట్లాడిపోయిండు. మేము ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, జాబ్ క్యాలెండర్ అన్నావు. ఇంకొక మేధా ఉన్నాడు మన తెలంగాణలో, ప్రపంచ మేధావి, ఆయన కోదండరామరెడ్డి. ఏడవైండో తెలుస్తలేదు ఇప్పుడు. మాట్లాడాల కోదండరామరెడ్డి, మీరు టీచర్ కదా, మీరు పంతులు కదా, మీరు చదువు చెప్పే టీచర్ కాబట్టి ఈరోజు పిల్లలు ఈరోజు స్కూళ్ళు బంద్ అయిపోతున్నాయి. 23,000 స్కూళ్ళు బంద్ అయిపోతారు. ఎందుకు నోరు విప్పుతలేవు? ఎందుకు మాట్లాడతలేవు? నువ్వు ఈరోజు ప్రజాప్రతినిధిగా పెద్దల సభలో ఉన్నావు కదా, మాట్లాడు, బయటికి రా, చర్చించు. ఎక్కడ పోతున్నా, ఎడిపోదు, ఎందుకు బంద్ చేస్తుంది ప్రభుత్వాన్ని? ఎందుకు పదవి? నీకున్న స్టేచర్ కంటే పదవి ముఖ్యమా? ఈరోజు 23,000 స్కూళ్ళు బంద్ అవుతుంటే నువ్వు పదవి ముఖ్యమా? ఎందుకు మాట్లాడతలేవు కోదండరా? నేను ఎందుకంటున్నా, ఈ మేధావర్గం మొత్తం, తెలంగాణ పౌర సమాజం మొత్తం, అదేవిధంగా విద్యార్థి సంఘాలు, అంతకంటే ముందు టీచర్ల సంఘాలు మాట్లాడాలి. ఏంటండి 23,000 స్కూళ్ళల్లో మనం పనిచేసే స్కూళ్ళల్లో స్కూళ్ళు బంద్ చేస్తున్న 23,000 స్కూళ్ళు అంటే ఎందుకు మాట్లాడతలేరు టీచర్లు? టీచర్ల సంఘాలు ఎడిపోయినాయి, ఎక్కడున్నాయి? 7 రోజులు చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు? కాబట్టి రోడ్డు మీదకి రాండి. మా పాఠశాలను మేము కాపాడుకుంటాం, మా బళ్ళను మేము కాపాడుకుంటాం. ఊరంటేనే బడి అండి, ఊరంటేనే గుడి. ఏ ఊరిలో తెలంగాణలో ప్రతి ఊరికి పోతే నీకు ఒక స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్ ఒక 2-3 ఎకరాలలో స్కూల్ ఉంటుంది, అద్భుతమైన గ్రౌండ్ ఉంటుంది, పిల్లలు ఆడుకునే ఒక ప్రదేశము. సో ఈరోజు ఆ స్కూలు మూసేసి ఆ భూములను అమ్మేస్తా అంటే ఎడిపోతున్నావు రేవంత్ రెడ్డి. కాబట్టి తెలంగాణ సమాజం అంతా ఆలోచించాలి, మాట్లాడాలి, చర్చించాలి. ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదో ఆ నిర్ణయాన్ని వెనుకకు తీసుకుపోయేంత వరకు పోరాటం చేస్తే తప్ప బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదాలో ఉండి మేము కొట్లాడతాం, మేము దేనికైనా రెడీగా ఉన్నాం. కానీ అదేవిధంగా తెలంగాణ పౌర సమాజం కూడా మాట్లాడాలి. ఈరోజు ఇలాంటి నిర్ణయం ఒకవేళ నువ్వు తీసుకుంటే నీకు కర్రు కాల్చి వాత పెడతాము కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరించాల్సిన అవసరము ఈ తెలంగాణ సమాజం పైన ఉన్నది. రైట్ అండి. నిఖిల్ గారు, ప్రధానంగా ఊరూరికి బడి ఉండాలంటారు, కాకపోతే ఊరూరు బడి అవుద్ది, ఇంకా నియోజకవర్గానికి ఒకటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉంటే బాగుంటుందనే ఆలోచనతో వచ్చినటువంటి నేపథ్యంలో ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ఒక స్కూల్కి 200 కోట్లని అంచనా వేశారు. ఆ దాదాపు అంటే 24-25 వేల కోట్ల అంచనా వేశారు. అంత పెద్ద ఎత్తున అంచనా వేసి ఇక్కడ సర్కారు బడులకు సంబంధించి ఉపాధ్యాయులకు ఎక్కువ జీతాలు ఉన్నాయి, బడులను మేము నడపలేకపోతున్నాము, డబ్బంతా ఇటే పోతుందని చేసేటువంటి వ్యాఖ్యలు కావచ్చు. అవన్నీ వ్యాఖ్యలు ఒక ఎత్తు అయితే ముఖ్యంగా ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున 23,000 స్కూళ్ళు
క్యాన్సిల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అన్నగారు శ్రీనివాస్ గారు అన్నట్టు ప్రధానంగా స్టాఫ్ అంతా ఏం చేయాలి, టీచర్లు కావచ్చు లేకుంటే ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి స్టాఫ్ వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ గురించి ఏంది, అసలు వాళ్ళ గురించి ఏమైనా ప్లాన్ ఉందనుకోవాలి సర్కార్ దగ్గర? వీళ్ళకు ఒక ప్లాన్ లేదు, ఒక విజన్ లేదు, ఎటు పడితే అటు ఏ ఆలోచన లేకుండా ఏ దిక్సూచి లేకుండా ఒక ప్లానింగ్ కూడా లేకుండా వీళ్ళు పనిచేస్తున్నటువంటి పరిస్థితి. పిచ్చోని చేతిలో ఈరోజు రాయి ఉంటే ఎటువంటి పరిస్థితి వస్తుందో అదే పరిస్థితి అన్ని రంగాల మీద పడుతూ దాంట్లో కీలకంగా రేపటి భవిష్యత్తును నిర్మించే ఒక అద్భుతమైనటువంటి విద్యాశాఖకు సంబంధించి కూడా అదే జరుగుతూ ఉంది. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా విద్యా సంఘాలన్నీ కూడా ఈరోజు ఫ్రంట్ లైన్లో నిలబడి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. టీచర్ సంఘాలు కానీ వాళ్ళకి సంబంధించి అఫిలియేటెడ్గా పనిచేసే అన్ని సంఘాలు, గల్లీకో సంఘం ఉంటుంది కదా, గ్రామానికో సంఘం ఉంటుంది కదా, అన్ని సంఘాలు ఈరోజు రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఉంది. నిజంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విద్యాలయాల్లో 26 లక్షల మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. ఈరోజు మీరు 4,000కి దాన్ని కుదిస్తే, 27,000 ఉన్న స్కూళ్ళను 4,000కి కుదిస్తే నిజంగా ఒక్కొక్క పాఠశాల మీద పడే లోడ్ ఎంత, మిగిలిన స్టాఫ్ అందరినీ ఏం చేస్తూ ఉంటారు, అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ ఉన్నటువంటి ప్రభుత్వ స్కూళ్ళను కానీ దానికి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ రేపు పొద్దున దాన్ని దేని కింద కన్వర్ట్ చేస్తారు, ఎవరికి అమ్మాలనే ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఇదంతా ఒక లైన్ అయితే ఇంకో లైన్ ఇందాక నేను చెప్పినట్టుగా 20,000 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు అంటున్నారు. ఒక్కొక్క స్కూల్కు 200 ముందు చెప్తూనే ఎక్కడికక్కడ దాన్ని మళ్ళీ రివైజల్ ప్లాన్స్ ఇస్తూ 350-400 కోట్లకు కూడా ఒక్కొక్క స్కూల్ని ఈరోజు తీసుకుపోయే ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఇన్ని వేల కోట్లు పెడుతున్నటువంటి మీరు ఏ కాంట్రాక్టర్ నుంచి డబ్బులు తీసుకోవాలనే ఆలోచనలు చేస్తూ ఉన్నారు, ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారు. గతంలో కేటీఆర్ గారు కూడా అనేక చోట్ల ఇనిషియేషన్ తీసుకొని సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి ఎక్కడికక్కడ స్కూళ్ళ నిర్మాణం చేసిండ్రు కదా. అటువంటి ఆలోచనలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వంలో ఖజానా లేదని మీరే చెప్తారు, లేని ఖజానాతో ఉన్న స్కూళ్ళను మూసేస్తామని చెప్తా ఉంటారు. మీరే ఒక రకంగా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈరోజు కొత్త స్కూళ్ళ నిర్మాణం అని ఇంకో కార్యక్రమం ముందటేసుకుంటూ ఉంటారు. ఇదే విద్యాశాఖకు సంబంధించి ఎవరితో అయితే మీరు కార్పొరేషన్ వేసిండ్రో, కమిషన్ వేసిండ్రో, ఆ కమిషన్ చైర్మన్ గతంలో ఒంటికాల మీద నిలబడి కదా కేసీఆర్ గారిని అనేక రకాలుగా విమర్శించింది, కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని అన్ని డొమైన్లలో బదనాం చేసింది. అటువంటి కమిషన్ చైర్మన్ స్వయంగా మీలాంటి ఒక మీడియా మిత్రుడు అడిగితే కూడా చెప్పిండు, ఆనాడు మీరు ఎందుకంత పనిగట్టుకొని కేసీఆర్ గారిని బదనాం చేసిందంటే కూడా పదవుల కోసం చేసిన, నేను ప్రభుత్వం మారితేనన్నా నాకు పదవి ఇస్తారు అని చేసిన, కావాలని పనిగట్టుకొని బదనాం చేసిన అని స్పష్టంగా మీడియా సమావేశంలో చెప్పిండ్రు ఆయన. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు రేవంత్ రెడ్డి గారు విద్యా కమిషన్ చైర్మన్గా నియామకం చేస్తారు, 2 సంవత్సరాల కాలపరిమితి ఇస్తారు, ప్రభుత్వంతో అన్ని రకాల ఫెసిలిటీస్ ఇస్తారు, ప్రభుత్వ జీతభత్యాలు ఇస్తూ ఉంటారు. ఇన్ని చేస్తే ఆ కమిషన్కి సంబంధించి కనీసం గ్రౌండ్ అయిన కొద్ది రోజుల్లోనే ఏ రిపోర్టు ఇవ్వకుండా, దాని మీద స్పష్టమైన ఆలోచన లేకుండా ఎక్కడికక్కడ రాజీనామా చేసిపోతూ ఉంటారు. దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది ఈరోజు రాష్ట్రంలో కీలకమైన విభాగాలు, మరీ ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి విభాగాలన్నీ కూడా ఏ రకంగా సైడ్ లైన్ అవుతూ ఉన్నాయి, ఏ రకంగా ప్రజాధనం అంతా దుర్వినియోగం చేస్తూ భవిష్యత్తు నిర్మాణంలో వీళ్ళు పూర్తి స్థాయిలో విఫలమవుతూ ఉన్నారనేది. ఇప్పటికైనా ఇటువంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టండి. నిజంగా కూడా విద్యాశాఖ పరిధిలో మీరు విద్యార్థులకు కానీ దానికి అఫిలియేటెడ్గా పనిచేస్తున్న అన్ని రంగాలకు కానీ ఏ రకమైన హామీలు ఇచ్చిండ్రు, దాదాపుగా 35-40 హామీలతో ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి చెప్పిండ్రు కదా, వేలాది మందితో సమావేశాలు పెట్టి చెప్పిండ్రు కదా, అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కూడా విద్యార్థుల సమావేశాలు నిర్వహణ చేసిండ్రు కదా, టీచర్లతో సమావేశాలు పెట్టిండ్రు కదా. ఇన్ని చేసి నోటికి ఏదొస్తే అది హామీ ఇచ్చి అక్కడ కూడా కేవలం కేసీఆర్ గారిని విమర్శ చేసే విధంగా బూతులు మాట్లాడిపోయినటువంటి పరిస్థితి చూసినాము. ఇన్ని చేస్తూ కూడా ఈరోజు విద్యాశాఖను నిజంగా ఎవరు నడుపుతా ఉన్నారు, దాని మీద గైడెన్స్ ఎవరు ఇస్తూ ఉన్నారు, దాన్ని ఎవరు మానిటర్ చేస్తూ ఉన్నారు, ఎవరు రివ్యూ చేస్తూ ఉన్నారు అనే ఆలోచన కూడా ఈ 30 నెలల కాలంలో లేదు. ఎంతసేపు ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఉంటారు, ఫుల్ టైం మంత్రిని అపాయింట్ చేయరు. ఇవన్నీ పక్కన పెట్టి ఎంతసేపు పక్క రాష్ట్రాల్లో చక్కర్లు కొడుతూ ఎక్కడికక్కడ రాజకీయ సభలు పెడతా ఉంటారు తప్పితే రాష్ట్రాన్ని నడిపే సభలు పెట్టే పరిస్థితే లేదు. ఈరోజు ఈ ఆలోచనలన్నీ విరమించుకొని నిజంగా కూడా విద్యాశాఖను అప్లిఫ్ట్ చేసే ఆలోచనలు చేస్తూ భవిష్యత్ నిర్మాణం మీద ఫోకస్ చేయండి రేవంత్ రెడ్డి గారు అని తెలియజేస్తాను. రైట్ అండి. ముఖ్యంగా ప్రధానంగా ఏదైతే విద్యాశాఖకు సంబంధించి విద్యాశాఖ తన దగ్గర పెట్టుకొని విద్యను ఎంతో అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి మాటల్లో చేతల్లో చాలా తేడా ఉంది. మాటలకు తగ్గట్టు పని చేయట్లేదు. ప్రధానంగా విద్యాశాఖను మొత్తానికి భ్రష్టు పట్టిస్తున్నారని చెప్పేసి మేధావులు చెప్తున్నారు, అలాగే ప్రొఫెసర్లు చెప్తున్నారు. రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకొని మరీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సందర్భం. ప్రభుత్వ స్కూళ్ళను ఇలా మూసివేయడం వల్ల ఎవరికి నష్టం? పేద విద్యార్థులు ఎక్కడికి పోయి చదువుకోవాలి? ప్రైవేట్ స్కూళ్ళకు కొమ్ము కాసే రీతిలోనే సర్కారు నిర్ణయాలు ఉంటున్నాయి. ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజులు
ఎంత ఉందో ఒకసారి రివ్యూ చేయండి, మీరు తీసుకొస్తున్నటువంటి చట్టాన్ని కూడా అమలు చేయండి అని చెప్పేసి మేధావులు కూడా కోరుతున్నటువంటి అంశం. శ్రీనివాస్ గారు, ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిన్న కేటీఆర్ సిరిసిల్ల వేములవాడలో పర్యటించారు. ప్రధానంగా ఎస్ఐఆర్ పైన అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు చాలా క్లియర్ కట్గా చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. దాంతోపాటుగా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే కాంగ్రెస్ ఫస్ట్ ఆఫ్ డిజాస్టర్ అనే చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి మీరేమంటారు? స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 420 హామీలు అనే ఒక లక్ష్యం పెట్టుకొని చెప్తూ ప్రజలకు 100 రోజులల్లోనే మేము అమలు చేస్తాం. ఇవి ఏమన్నారు వాళ్ళే, 100 రోజులల్లో మేము అమలు చేస్తామన్నారు. 100 రోజులు పోయింది, 200 రోజులు పోయింది, ఇప్పుడు దాదాపు 3 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. కేటీఆర్ గారు చెప్పినట్టు 2.5 సంవత్సరాలు విజయవంతంగా అయిపోయింది. కానీ అప్పులు తెచ్చింది తప్ప ఒక్క హామీని అమలు పరచలేదు. నేనేమంటున్నా అంటే ఈరోజు మీరు కొత్త పథకాలను ఏదైతే కౌలు రైతులకు ఇంకా కౌలు కూలీలకు 2000 నుంచి 3000 తులం బంగారము ఇదంతా గంగల పోని, ఇదంతా గంగల గోదాట్ల పోని. కానీ గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అయిన పథకాలను కూడా నువ్వు కంటిన్యూ చేయలేకపోతున్నావు. ఆ రోజు రైతు బంధు టైంకు ఆన్ టైంకు ఇచ్చిన చరిత్ర కేసీఆర్ గారిది. ఆ రోజు ముసలమ్మలకు ముసలయ్యలకు ఆన్ టైంలో పెన్షన్ వేసిన పరిస్థితి, ఆ రోజు ఫీజు రీయింబర్స్మెంట్ ఆన్ టైంలో వేసిన పరిస్థితి. కానీ ఈరోజు నువ్వు వచ్చిన తర్వాత జరుగుతున్న పథకాలు చివరికి ఆరోగ్యశ్రీ సంబంధించిన పైసలను కూడా ఇస్తలేవు. చివరికి మొత్తం ప్రైవేట్ కాలేజీ ఓనర్లందరూ వచ్చి ధర్నా చేస్తారు. సర్పంచులు మనం చూసినామండి, 10 ఏళ్ళల్లో ఏ రోజన్నా ఒక్క రోజన్నా. ఈరోజు వచ్చిన వెంటనే సెక్రటరియట్లో సర్పంచులు వచ్చి ధర్నా చేస్తారు. సో నేనేమంటున్నా, మీరు ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు మీరే లక్ష్యం పెట్టుకొని ఇప్పటివరకు ఏమి చేయలేకపోతుంది. ఈరోజు అందుకని స్పష్టంగా కేటీఆర్ గారు ఏమన్నారు, ఫస్ట్ ఆఫ్ డిజాస్టర్ ఏం జరగలేదు. 2.5 ఏళ్ళు ఒక్క పని అంటే ఒక్క పని ఏం చేసినా రేవంత్ రెడ్డి. ఎక్కడ భూమి ఉంటే అక్కడ లగాచర్లలో భూమి ఉంది, 4000 ఎకరాలు గుంజుకోవాలి. సెంట్రల్ సిటీలో భూమి ఉంది, 200 ఎకరాలు గుంజుకోవాలి. లగాచర్ల 2 మంత్రులు ఉన్నారు, రెవెన్యూ మంత్రి ఉన్నాడు, ఆ జిల్లా సంబంధించింది 600 ఎకరాలు గుంజుకోవాలి. ఎక్కడ భూములు ఉంటే అక్కడ గుంజుకోవాలి. చివరికి హైదరాబాద్లో నాకు భూమి కావాలని కళ్ళు వచ్చింది రేవంత్ రెడ్డికి. అప్పుడు అటు ఇటు చూసిండు, మూసి పరివాహక ప్రాంతంలో నేను ఒక 10,000 ఎకరాల భూమి గుంజుకోవాలి. ఇదే తప్ప నీకు రియల్ ఎస్టేట్ తప్ప ఒక్కటన్నా ఒక అభివృద్ధి పథకాన్ని లేకపోతే గతంలో కంటిన్యూ చేస్తున్న ఒక పథకాన్ని ఎక్కడన్నా కంటిన్యూ జరుగుతుందా? ఈరోజు పెన్షన్లు డుమ్మా కొడుతుంది, రైతు బంధు సమయానికి ఏవైతుంది, ఈరోజు కరెంటు చక్కగా ఇవ్వబోతుంది, కరెంటు మీద వల్ల స్కామ్ చేయబడుతుంది. అదేవిధంగా ఈరోజు కనీసం పండించిన పంటను కూడా కొనే పరిస్థితులు లేదు. ఈరోజు మొత్తం చూసుకుంటే మీరు ఈ రాష్ట్రంలో 2.5 సంవత్సరాలలో ఒక్క రోజన్నా ఏ వర్గం అన్నా ప్రశాంతంగా ఉందా? ఉద్యోగస్తులు ఆగమాగమే, ఉద్యోగాలు రిటైర్మెంట్ అయిన వాళ్ళండి. ఎంత ఘోరం సురేష్ గారు, రిటైర్మెంట్ అయితే 30 సంవత్సరాలు ప్రజల కోసం ప్రభుత్వంలో పనిచేస్తే రిటైర్మెంట్ పెన్షన్ రాకపోయే, రిటైర్మెంట్ సెటిల్మెంట్ రాకపోయే. ఒక్క వర్గం విద్యార్థులకు ఆ రోజు రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని సేవ్ డెమోక్రసీ అంటూ అశోక్ నగర్కి వచ్చి 2 లక్షల ఉద్యోగాలు అంటివి. ఆ కోదండరామ్ ఉద్యోగం ఏంది, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఎక్కడ పోయింది జాబ్ క్యాలెండర్? అంటే నేను ఏమంటున్నా, ఈ రాష్ట్రంలో ఒక్క నిమిషం సురేష్ గారు, ఈ రాష్ట్రంలో ఒక్క వర్గం అంటే ఒక్క వర్గం ప్రశాంతంగా లేదు. మా ఆడబిడ్డలు ప్రశాంతంగా లేరు, మా అవ్వయ్యలు ప్రశాంతంగా లేరు. అదేవిధంగా 6 కాలం కష్టపడి పండించిన పంటను కొనే దిక్కు లేదు. నేనేమంటున్నా, విద్యార్థులు పిల్లలు బడికి పోదామంటే మంచి నాణ్యమైన విద్య లేదు. నువ్వు ఎక్కడ చేస్తున్నావు పరిపాలన? ఎక్కడ చేస్తున్నట్టే రియల్ ఎస్టేట్ కాడ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. రియల్ ఎస్టేటే కావాలి, రియల్ ఎస్టేట్ కాకుండా ఇంకోటి ఒక గొప్ప పని చేసిండు. ఏంటంటే హైడ్రా, మనం చెప్తుంటే హిట్లరే నాకు ఆదర్శం, హిట్లర్ ద్వారానే నేను ప్రేరేపితనైనా హిట్లర్ లాగానే పరిపాలిస్తా. నువ్వు హిట్లర్ లాగా పరిపాలిస్తే, ఇక్కడ హిట్లర్లాగా పరిపాలిస్తే తెలంగాణ సమాజం ఊరుకోదు, నిన్ను తెలంగాణ సమాజం ఊరుకోదు. తెలంగాణ సమాజం తెలంగాణ పల్లెలలో గ్రామాలలో తెలంగాణ ప్రజా కోర్టులో నీ కాంగ్రెస్ పార్టీని ఉరిదీస్తారు. ఎందుకంటున్నంటే బాధతో చెప్తున్నా, ఇదంతా ఊరికే కాదు. ఒక్క వర్గం చెప్పండి నాకు. ఉద్యోగస్తులు లేరా, నిరుద్యోగస్తులు లేరా, యువకులు లేరా, యువతులు లేరా? ఎవరు ఏ వర్గం ప్రశాంతంగా ఉందో చెప్పండి. ఆ ఫ్లాట్ ఈ ఫ్లాట్ అమ్ముకుని ఆ రియల్ ఎస్టేట్లో కూడా చిన్న రియల్ ఎస్టేట్ల ఫ్లాట్ కూడా అమ్ముడుపోతలేవు. ఎవరి అమ్ముడుపోతున్నాయంటే 1000 ఎకరాలు కబ్జా చేసే ఒక రేవంత్ రెడ్డే ఉన్నాడు. కాబట్టి ఇదంతా తెలంగాణ సమాజం చూస్తుంది. కాంగ్రెస్ పార్టీకి కేటీఆర్ గారు స్పష్టంగా వాస్తవాలు చెప్పారు. డిజాస్టర్ అయిపోయింది. 2.5 ఏళ్ళ 30 నెలల నువ్వు ఏం చేయలేదు. ఒక అప్పులు తెచ్చినావు తప్ప నువ్వేం చేయలేదు. పేదోడి ఇల్లు కూలగొట్టావు.
అంతే. రైట్ అండి శ్రీనివాస్. నిఖిల్ గారు, ప్రధానంగా ఏదైతే దాదాపు ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయిపోయినట్టే కాంగ్రెస్ పార్టీది, ఇంకా సెకండ్ హాఫ్ మిగిలింది. ఫస్ట్ హాఫ్ అంతా అన్ని ఫెయిలియర్ తోటి, అన్ని రకాల విధ్వంసంతో నడుస్తుంది. ముఖ్యంగా స్కామ్లు అధికంగా, మంత్రులు స్కామ్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఏ సెక్టార్ చూసినా స్కామ్లు, ఏ సెక్టార్ కూడా నిధులు ఇవ్వలేని సందర్భం మనం చూస్తున్నాం. మొత్తానికి అయితే అంత ఫెయిల్యూర్. ఇక రానున్న సెకండ్ హాఫ్ అన్న సక్సెస్ఫుల్గా కొనసాగిస్తారా, మళ్ళీ ఫెయిల్యూర్ తోటే కొనసాగిస్తారా అనుకోవాలి వీళ్ళు? ఇప్పుడు ఏదన్నా మనము ఒక సినిమా విడుదలైనా కూడా ఆ సినిమాకు ముందు ఒక ట్రైలర్ రిలీజ్ చేస్తారు ఫస్ట్. కాంగ్రెస్ పార్టీ ట్రైలర్ కూడా రిలీజ్ చేయడానికి ముందు, అంటే ఎన్నికలకు ముందు వీరభోగ వసంతరాయన్ రీతిలో ఈ రకంగా ఎక్కడికక్కడ గ్యారంటీ కార్డులు అని చెప్పి రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి పంచిన కార్డులు. మాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క ఓటేయండి, ప్రతి కుటుంబానికి ఈ హామీలన్నీ అమలు చేస్తామని 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 ఇంకో రకమైన హామీలు, ఈ రకంగా అన్ని హామీలు ఇస్తూ పోయినరు. నోటికి ఏదొస్తే అది చెప్తూ పోయినరు. అధికారంలోకి రాగానే ఏం చెప్తారు వీళ్ళు, రాష్ట్రంలో సెక్రటేరియట్లో లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చినాం మేము అని చెప్తా ఉంటారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు చూస్తూ ఉంటే ఈ 2.5 సంవత్సరాల కాలపరిమితిలో ప్రతి హామీని తుంగలో దొక్కినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏం చెప్తారండి వీళ్ళు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతుకు ఆనాడు కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చిండ్రు, మేము రైతు భరోసా ఇస్తాము అని ఉన్న పథకాన్ని పేరు మార్చి కేసీఆర్ గారు 5,000, 6,000 ఇచ్చిండ్రు, మాకు అవకాశం ఇవ్వండి 7,500 ఇస్తామన్నారు. ఇంకొక అడుగు ముందుకేసి కౌలు రైతులకు కూడా ఇస్తాము, కేసీఆర్ ఎందుకు ఇయ్యరు అంటారు. వ్యవసాయ కూలీలకు కూడా ఇస్తామంటారు. ఈ రోజు వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కౌలు రైతు అన్న పదానికి డెఫినేషనే లేదు. 2.5 సంవత్సరాల్లో 30 నెలల్లో డెఫినేషన్ కూడా తయారు చేయలేని పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది ఈరోజు. దీన్ని పక్కన పెట్టి ఆ రైతు భరోసానన్ను ఇచ్చిండ్రా అంటే రేవంత్ రెడ్డి గారి పదవికే ఈరోజు భరోసా లేక ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ఒకవైపు పార్టీ ఎంక్వైరీలు వేస్తూ ఉంది, మీనాక్షి నటరాజన్ గారి విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ ఏం చేస్తూ ఉన్నారు అని వాటి చుట్టూ మాత్రమే, రాజకీయాల కోసం మాత్రమే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. కానీ నిన్న కేటీఆర్ గారు చెప్పినట్టుగా రాష్ట్రానికి సంబంధించిన ప్రజల విషయంలో ఎక్కడ కూడా కనీస ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఈ రకంగా ఇచ్చిన అన్ని హామీలను కూడా తుంగలో దొక్కుతూ ప్రతి మహిళకు 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామన్నారు. ఈరోజు ఫస్ట్ హాఫ్ అయిపోయింది, 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. 30 నెలల్లో ఒక్కొక్క మహిళకు చూస్తూ ఉంటే దాదాపుగా 75,000 రూపాయలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ బాకీ ఉన్నటువంటి పరిస్థితి. ఆ రకంగా కోట్లాది మంది మహిళలకు, లక్షలాది మంది మహిళలకు మీరు ఏమిచ్చిండ్రు ఈరోజు వరకు? విద్యార్థినులందరికీ స్కూటర్లు పంచుతామన్నారు, ఇంకోటి అన్నారు. ఏది పడితే అది చెప్తూ పోయి ఈరోజు కమిషన్ల కోసం మంత్రులు వాళ్ళే విమర్శించుకుంటూ ఒకరి మీద ఒకరు దాడి చేస్తున్నటువంటి పరిస్థితి. మీలాంటోళ్ళకో నాలాంటోళ్ళకో ఒక చిన్న ప్రాజెక్ట్ వస్తే ఒక కాంట్రాక్టర్కు వాళ్ళ దగ్గరికి పోయి తుపాకులు పెట్టి స్వయంగా మంత్రులకు సంబంధించిన పిఏలు కానీ వాళ్ళ సిబ్బంది కానీ తుపాకులు పెట్టి మాకింత కమిషన్ ఇస్తావా సస్తావా ఈరోజు అనే పరిస్థితులు క్రియేట్ చేస్తున్నటువంటిది ఇదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. స్పష్టంగా ఎక్కడికక్కడ అవినీతి అంతా బయటికి వచ్చినా కూడా ఒక్కరి మీద కూడా చర్య తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఎందుకు లేదు అంటే స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పదవులను కానీ గతంలో పిసిసి అధ్యక్ష పదవులను, ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక పదవులను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు అని వాళ్ళ ప్రభుత్వంలో ఈరోజు మంత్రులుగా ఉన్న వాళ్ళే ఆనాడు చెప్పినటువంటి పరిస్థితి, ఈ రోజుకు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇన్ని జరుగుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ పక్కన పెడుతూ ఇది మొత్తం డైవర్ట్ చేసే విధంగా కేవలం కేసీఆర్ గారిని విమర్శ చేయాలి. కేసీఆర్ ప్రాజెక్టులు ఏడగట్టిండో అని మాట్లాడుతూ ఉండాలి, కట్టిన ప్రాజెక్టులన్నీ కూలిపోయినాయి అని చెప్తా ఉండాలి. ఒక రకంగా వీళ్ళే ప్రాజెక్టులు కూలిపోయినాయి అంటారు, ఇంకో రకంగా వీళ్ళ ప్రభుత్వంలో ఉన్న మంత్రులైపోయి ఆ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడం కానీ, ఆ ప్రాజెక్టుల నుండి నీళ్లు విడుదల చేయడం కానీ, కొబ్బరికాయలు కొట్టడం కానీ వీళ్ళే చేస్తూ ఉంటారు. ఎక్కడ ఏమీ ఒక తలా తోక లేనటువంటి విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇప్పటికైనా ఈ పిచ్చి ప్రేలాపనలు, పిచ్చి ఆలోచనలన్నీ పక్కన పెట్టి పుణ్యకాలం కాస్త ఆల్రెడీ గడిచిపోయింది కాబట్టి మిగిలిన 2.5 సంవత్సరాల్లో సంవత్సర కాలం కేవలం ఎన్నికలకే పోతుంది కాబట్టి ఉన్న 13-14 నెలల్లో అయినా మీరు ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రయత్నం చేయండి. రాష్ట్రంలో ఉన్న సబ్బండ వర్గాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. రాష్ట్రాన్ని అప్లిఫ్ట్ చేస్తూ ముందుకు తీసుకుపోయే ప్రయత్నాలు చేయండి. కానీ ఇటువంటి రాజకీయ ఆలోచనలు మాత్రమే చేస్తూ ఉన్న టైం అంతా టైంపాస్ చేస్తూ కాలం గడిపే పరిస్థితులు చేయకండి రేవంత్ రెడ్డి గారు అని చెప్తాం. రైట్. మొత్తానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు తలాతోకలేని పాలన కొనసాగిస్తుంది. ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ కూడా అలాగే గడిచింది. ఇక సెకండ్ హాఫ్ అన్న ప్రజలకు కావచ్చు, తెలంగాణ సమాజానికి సంబంధించి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చి దిశగా పాలన కొనసాగించాలని చెప్పేసి వారు కోరుతున్నటువంటి అంశం. ఇప్పుడు శ్రీనివాస్ గారు, ఏదైతే ఖమ్మం జిల్లా పర్యటనలో మంత్రి పొంగులేటి చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. ప్రధానంగా భూమికి శిస్తు అంశం మళ్ళొక్కసారి తెరపైకి వచ్చినటువంటి అంశం. ఏదైతే 20-30 సంవత్సరాల క్రితం
ఉన్నటువంటి సిస్కు సంబంధించి అప్పుడు చూసాం, కాకపోతే మధ్యలో క్యాన్సిల్ చేశారు, అవన్నీ చూసాం, బాగుంది అనుకున్నాం. బీఆర్ఎస్ సర్కార్ వచ్చిన తర్వాత రైతులకు ఇంకా రాజుగా బతికాడు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత రైతు ఆగమవుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. ఇదే ఏం చేద్దాం అనుకుంటున్నారు రైతులు అసలు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు? కేసీఆర్ గారు నాయకత్వంలో 15 సంవత్సరాల ఉద్యమ పోరాటం చేసిన తర్వాత రైతునే రాజు చేయాలనే ఒక లక్ష్యంతో ఒకవైపు తెలంగాణ పోరాటం జరుగుతుంటూనే కేసీఆర్ గారు రోజుల తరబడి సంవత్సరాల తరబడి రైతును ఏ విధంగా అభివృద్ధి చేయాలి, రైతుకు ఏమేమి ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి, పెట్టుబడి ఇవ్వాలి, నీళ్లు ఇవ్వాలి, నిధులు నియామకాలే కదా మన పోరాటం, అందులో నీళ్ళే ప్రధానమని అనుకొని రోజుల తరబడి ఆలోచించి ఒక గొప్పగా నిర్ణయాలు ప్రణాళికలు చేసి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత రైతును రాజు చేసిండు. ఈరోజు 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నుంచి 3 కోట్లకు పైగా వరి ధాన్యం ఉత్పత్తి అయ్యింది. ఈ దేశంలో నెంబర్ 1 స్థానం పోయింది. ఎట్లా పోయింది? రైతు కన్సర్న్డ్గా కేసీఆర్ గారు పనిచేసిండ్రు. ఈరోజు దాదాపు 6-7 దశాబ్దాలు ఈ రైతు ఆగమైపోయిండు. కరెంటు మోటార్లు, కరెంటు స్టార్టర్లు పేలిపోయినాయి, 3 ఫేస్ 2 ఫేస్ పోయినాయి. 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి, నాణ్యమైన కరెంటే కాదు మంచి నీళ్ళు ఇవ్వాలి. అదేవిధంగా ఒక పెట్టుబడి సాయం ప్రపంచంలో గొప్ప ఆలోచన ఎవరు చేసినండి? రైతు కోసం, ఉత్పత్తిదారుడి కోసం. మీకు ఎంటర్ప్రీనర్స్కి ఇస్తారు, అదేవిధంగా కంపెనీలకు ఇస్తారు, కానీ పెట్టుబడి సాయం మొట్టమొదటి ప్రపంచంలో రైతుకు అందజేసి ఆ విధంగా చేస్తే ఈరోజు రైతు దగ్గర ఉన్న భూమికి శిస్తేంది అంటే ఈయన స్కామ్ మంత్రి కదా, ఈయన స్కామ్ తప్ప ఇంకోటి ఏముండదు కదా. అంటే ఈరోజు స్పష్టంగా రైతులను ఆగం చేసే పరిస్థితి, రైతులను హింసించే పరిస్థితి, రైతులను గుంజే పరిస్థితి. ఇప్పుడు ఏం ఆలోచించండి? ఇదేం టైం అండి? చినుకు పడుతున్నది, నారు పోస్తున్నారు. ఇప్పుడు రైతు బంద్ వేయాలి. సిగ్గులేని ప్రభుత్వం రైతు బంద్ వేయాలి. రైతులకు యూరియా ఎట్లా ఉందని ఆలోచించాలి. కానీ ఏం చేస్తున్నావు? ఇప్పుడు రైతుల భూములకు, నాగన్లకు, ఎడ్లకు, పారలకు, పలుగుకు శిస్తు ఎట్లా వసూలు చేయాలని ప్లాన్ చేస్తుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న కన్సర్న్. ఒకవైపేమో కేసీఆర్ గారు గత ప్రభుత్వంలో రైతును అద్భుతంగా తయారు చేస్తే, రైతు బీమా పెడితే, రైతును రాజు చేస్తే, ఈరోజు నువ్వేం చేస్తున్నావు? రైతు దగ్గర ఎట్లా పిండాలి అని ఆలోచిస్తున్నావు. ఇదంతా తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఎందుకు అంటున్నంటే చాలా బాధాకరమైన విషయం. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ ద్వారా దాదాపు 40,000 చెరువులు, ఈ చెరువులను పూర్తిగా తీసి అద్భుతంగా గ్రామాన్ని ఒక బంగారు గనిలాగా చేస్తే, ఈరోజు నువ్వు వచ్చి గొర్రెకు, బర్రెకు, కుక్కకు మొత్తం శిస్తు వసూలు చేసే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావు అంటే నీ ఆలోచన విధానమే ఈరోజు ఈ తెలంగాణను అమ్ముకోవాలని, ఈ తెలంగాణలో ఉన్న ప్రతి వర్గం నుంచి నువ్వు ఏదో విధంగా డబ్బులు వసూలు చేయాలని, అందులో భాగంగానే ఎప్పుడో ఎన్టీఆర్ కాలంలో రద్దు చేసిన శిస్తును మళ్ళీ నువ్వు ఈరోజు పట్టుకొస్తున్నావు. ఈరోజు పట్టుకొస్తున్నావు అంటే రైతు నడ్డి విరిసే ప్రయత్నం చేస్తున్నావు. ఇది బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా ఖండిస్తుంది. అదేవిధంగా దీని మీద పోరాటం చేస్తాము. ఎందుకంటే రైతే ప్రాణం అనుకున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వంలో రైతునే రాజు చేసిన చరిత్ర. అట్లాంటి రైతుకు నువ్వు అన్యాయం చేస్తా, రైతు మీదకి వస్తానంటే మొత్తం తెలంగాణ సమాజంలో రణం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది కేసీఆర్ గారి నాయకత్వంలో. రైట్. నిఖిల్ గారు, ప్రధానంగా నాడు ఏదైతే శిస్తు కట్టకపోతే ఇంటికి వచ్చి ఎడ్ల బండ్లు లాక్కెళ్ళడం కావచ్చు, లేకుంటే ఇంట్లో ఉన్నటువంటి ఇసురలు లాక్కెళ్ళడం కావచ్చు, లేకుంటే ఇంటికి సంబంధించినటువంటి వస్తువులు తీసుకెళ్ళడం కావచ్చు, నానా రకాలుగా అట్లా తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు శిస్తు రూపంలో మళ్ళీ ఆ రకంగా పాలన కొనసాగించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది అనుకోవాలా కాంగ్రెస్ సర్కారు? గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు రైతు బాంధవుడిలాగా పనిచేస్తూ ఉంటే, ఈరోజు రేవంత్ రెడ్డి గారు రాబందుల్లాగా రైతును ఏ రకంగా దోపిడీ చేయాలి, ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి, ఏ రకంగా పీక్క తినాలి అన్నట్టుగా పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక ఆలోచన ముందు చేసి గతంలో కేసీఆర్ గారు ఏం చేసిండ్రు అంటే, ఇదే రైతు బంధు విషయంలో ఆనాడు ఎన్నికల హామీ కూడా కాదు, అది ఎన్నికల హామీ లేకున్నా కూడా భారతదేశంలో 75 సంవత్సరాల స్వాతంత్రంలో ఎవ్వరూ ఆలోచన చేయలేని విధంగా పెట్టుబడిని ప్రభుత్వమే రైతుకు అందించాలన్న ఒక సంకల్పం తీసుకుంటే ఈరోజు దేశమంతా ఎట్లా కాపీ కొట్టిందో చూసినాం మనము. కేంద్ర ప్రభుత్వమే దేశవ్యాప్తంగా ఏ రకంగా అమలు చేస్తుందో ఫసల్ బీమా యోజన అనే పేరుతో మనం చూసినాము. ఒక్క రైతు బంధు ద్వారానే 75,000 కోట్ల రూపాయలు ఎటువంటి పైరవీలు లేకుండా కేసీఆర్ గారు రైతుల అకౌంట్లలో వేసిండ్రు. రైతు బీమా అనే పథకాన్ని తీసుకొచ్చి ఏ రైతు ఏ కారణంతో మరణించినా కూడా 5 లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి పంపే విధంగా 6,000 కోట్లు రైతులకు పంచినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. రైతుకు సంబంధించి నీళ్ళు ఇవ్వడం కానీ, కరెంట్ ఇవ్వడం కానీ, యూరియా ఇవ్వడం కానీ అన్ని రకాలుగా రైతును అప్లిఫ్ట్ చేసే ఆలోచనలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం.
ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారు, ఇందాక మీరు చెప్పినట్టుగా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా అయితే రైతులు ఇటువంటి శిస్తులు కట్టడంలో కానీ కరెంటు బిల్లులు కట్టడంలో కానీ ఫెయిల్ అవుతూ ఉంటే ఇల్లుకు సంబంధించిన తలుపులు ఎత్తుకపోయిన పరిస్థితులు చూసినాము, ఇంటి ముందున్న వస్తువులు ఎత్తుకపోయిన పరిస్థితులు చూసినాము. దాన్ని మళ్ళీ తలదన్నే విధంగా మీకు మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నా నేను. ఈ 23-24 నెలల కాలపరిమితికి సంబంధించి చూస్తే 2.5 సంవత్సరాల కాలపరిమితికి సంబంధించి చూస్తే గతంలో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు కూడా ఇదే రకంగా రుణమాఫీ చేస్తూ ఎక్కడైతే మిగిలిపోయినాయో వాళ్ళందరూ కూడా రైతులు రుణాలు కట్టాలని బ్యాంకులు ఎక్కడికక్కడ తలుపులు తీసుకుపోయిన పరిస్థితులను మళ్ళీ చూసినాం మనము. అన్ని చేస్తూ ఉంటే కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కడ కూడా దాన్ని ఆపినటువంటి సోయి లేదు ఈ ప్రభుత్వానికి. ఇవన్నీ పక్కన పెట్టి ఈరోజు మళ్ళీ తుకాలు పోస్తూ ఈరోజు మళ్ళీ ఏదైతే పెట్టుబడికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుండి రైతు భరోసా ఇస్తామన్నారో దాని మీద కనీసం ఒక రివ్యూ మీటింగ్ పెట్టినటువంటి పరిస్థితి లేదు. రైతులంతా అరిగోస పడుతూ ఉన్నారు, యూరియా దగ్గర మళ్ళీ లైన్లు మొదలవుతూ ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టి ఎంతసేపు రాజకీయంగా విమర్శలు చేయడం, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని బదనాం చేయడము, వీటి మీద మాత్రమే ఫోకస్ చేస్తూ రాష్ట్రాన్ని రైతాంగాన్ని మొత్తం సైడ్ లైన్ చేసి ఈరోజు ఆత్మహత్యల దిశగా సంక్షోభం దిశగా నడుపుతున్నటువంటి పరిస్థితులు రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. మీరు నిజంగా ఏవైతే హామీలు ఇచ్చిండ్రో వాటన్నిట్లను అమలు చేసే కార్యక్రమాలు తీసుకోండి. రైతుకు ఇమ్మీడియట్గా పెట్టుబడి సాయం పేరుతో ఏదైతే 9,000 కోట్ల రూపాయలు మీరు ఇవ్వాల్సి ఉందో గతంలో అనేక సార్లు ఎగ్గొట్టిండ్రో కనీసం ఇప్పుడైనా ఇచ్చి రైతును ఆదుకోండి, ఆత్మహత్యలు జరగకుండా చూడండి. యూరియా యాపుల్లో కాదు షాపుల్లో ఉండే విధంగా ఆలోచనలు చేయండి అని చెప్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి. సో రైతుకు సంబంధించి పెట్టుబడి సాయం అందించే సమయం ఇది, ఎందుకంటే రైతు నాట్లేసుకుంటున్నాడు, వ్యవసాయానికి సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్లో బీఆర్ఎస్ సర్కార్ టైంలో రైతు బంధు పడేది, రైతు పెట్టుబడి సాయం వచ్చేది. కాకపోతే కాంగ్రెస్ సర్కార్ టైంలో మాత్రం శిస్తు రూపంలో మరొక షాక్ ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. శిస్తు కట్టడానికి, భూమికి సంబంధించి శిస్తు కట్టడానికి మరొక నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పేసి అనడానికి నిన్న పొంగులేట్ చేసినటువంటి వ్యాఖ్యలే ఉదాహరణ. ప్రధానంగా రైతుని ఇలా హింసించడం, రైతు గోసం పూచుకోవడం మాత్రం ఇది చాలా అన్యాయం. రైతు గోసపుచ్చుకున్న రోజున ఖచ్చితంగా దానికి సంబంధించి బెడిసికొట్టే కాలం దగ్గరలో ఉన్నది, ఖచ్చితంగా ప్రభుత్వానికి బుద్ధి చెప్పే కాలం దగ్గరలో ఉన్నది. కాకపోతే ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి నిర్ణయాలు ఉన్నాయో మళ్ళీ ఇప్పుడు అవే నిర్ణయాలు కనబడుతూ ఉన్నాయి. మొత్తానికి తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ సర్కార్ టైంలో ఇలా ఉండేవి కాదు, ఎంతో అద్భుతంగా పాలన సాగేది, రైతు కూడా రాజుగా బతికాడు. ఇప్పుడు రైతు మాత్రం నరకం చూస్తున్నాడు అని చెప్పేసి ఈ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ బట్టే చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ ఆలోచించి రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం ఇవ్వాల్సినటువంటి సమయంలో పెట్టుబడి సాయం ఇవ్వండి, ఇబ్బంది పెట్టకండి అని చెప్పేసి, అలాగే యూరియా ఇవ్వండి అని చెప్పేసి కోరుతున్నటువంటి అంశం. ఆ రకంగా అడుగులు వేయాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఇది వాటి వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.